చెప్దాం ఒకసారి హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమలో గత వారంలో అద్భుతమైన వర్తమానం మనం విన్నాము. ఏంటంటే ఒకసారి ప్రకటన గ్రంథము 3:11 మనం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3:11 మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తీయాలి. చిన్న బైబిల్లో కూడా ఉంటుంది. 3:11 అండి. మా 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చిన్న ప్రార్థన. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నువ్వు గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి, కృపామయుడివి, దయామయుడి ప్రభువా. మరి లేఖన దొరకు నిమిషాలు మా అందరితో కూడా మీరు మాట్లాడి అయ్యా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి నాయన మా అందరితో ఏ మాట్లాడాలనుకుంటున్నారో మీరు మాట్లాడండి. ఈరోజు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. రాని బిడ్డలను దయతో క్షమించి నాయన వచ్చి వారు నడిపించి మహిమ తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చెప్దాం ఒకసారి హల్లెలూయా. ప్రభునందు ప్రేమలో చాలా అద్భుతమైన మాట మనం చదువుకుంటున్నాము. చాలా చక్కని మాట ఉన్నది. నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్పి మీ కిరీటాన్ని ఎవరు అపహరించకుండా ఉన్నట్లు మీకు కలిగిన దానిని ఇక లేరు. అందు గురించి మీరు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి చాలా చక్కని మాట మనం చదువుకుంటున్నాం. హల్లెలూయా. అయితే ఎందుకు ప్రభు త్వరగా వస్తున్నాడు మనం వింటున్నాం. కానీ గత వారం మీకు జ్ఞాపకం చేసినట్లుగా యెషయా గ్రంథం 30:18 ఏమన్నాడంటే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మన పైన దయ చూపిస్తున్నాడు కాబట్టి, ఆయన కనికరం మన మీద ఉన్నది కాబట్టి ఆయన త్వరగా వచ్చి అతను ఆలస్యం చేస్తున్నాడంట. త్వరగా వచ్చి అతను ఏం చేస్తున్నాడంటే అండి, ఆలస్యం చేస్తున్నాడంట. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మనం మారు మనసు పొందవలసింది మారు మనసు పొందాలని, ఇంకా ఏదైనా దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలని, ఇంకా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే తొలగించుకోవాలని, మన జీవితాన్ని మార్చుకోవాలని దేవుడు ఆలస్యం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడంట. అయితే ఇప్పుడు మరొక మాట ఏంటంటే ఎబ్రీ పత్రికలో 10:37 రాయబడిన మాట ప్రకారంగా వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తున్నాడంట. వచ్చుచున్నవాడు ఎలాగొస్తున్నాడంటే అండి, ఆలస్యం చేస్తలేదు. త్వరగా వస్తున్నవాడు ఇంకేం చేస్తలేదు చెప్పాలి, అందరూ చెప్పాలండి. ఆలస్యము చేస్తలేదు. ఇంతవరకు ఎందుకు ఆలస్యం చేశాడు? మన పైన దయ చూపాలని, మన పైన దేవుని కరుణ చూపించాలని, మన పైన ఆయన జాలు చూపించాలని ఆలస్యం చేశాడు. అయితే ఇప్పుడైతే ఇంకెందుకు ఆలస్యం చేస్తలేదంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు కాబట్టి మనం కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. ప్రేమ వాళ్ళరా. ఎందుకంటే దినాల గురించి మనం విన్నాము. పోయిన వారంలో దినాలు ఎలాగున్నాయి? చెడ్డ దినాల్లో ఉన్నాం. దేవుని రాకడ దినాలు ఏం జరుగుతాయో, ఎక్కడెక్కడ భూకంపాలు జరుగుతాయో, ఎక్కడెక్కడ కరువులు జరుగుతాయో, ఎక్కడెక్కడ సునామీలు వస్తాయో, ప్రభుత్వ భయంకరమైన దినాలు. ఈ దినాలు ఎటువంటి దినాలంటే చెడ్డ దినాలు అంటండి. ఏ దినాలు? చెడ్డ దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, స్వార్థ ప్రియులు మనుషులు ఆ దినాల్లో ఉన్నాం. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న దినాల్లో ప్రభు వస్తున్నాడు కాబట్టి మనకి కలిగినది గట్టిగా పట్టుకోవాలి. ఏంటి కలిగినది? మనకు కలిగినది అనుకుంటాము. మాకు కలిగింది ఏమో కలిగి ఉన్నారంటే, నాకు ఇల్లు కలిగి ఉన్నామండి, ఆస్తి కలిగి ఉన్నామంటే ఎప్పుడు మనతోటి వచ్చేవి కావు. ఏం కలిగి ఉన్నామంటే మీరు తీయండి ప్రకటన గ్రంథం. మనం ఏం కలిగి ఉన్నాము? ప్రకటన గ్రంథం ఒకసారి తీస్తారా? 2:13 చదువుదాం. ప్రకటన గ్రంథం 2:13 ఏం కలిగి ఉన్నామో తెలుస్తుంది అక్కడ. సాతాను సింహాసనమున్న స్థలములో నువ్వు కాపురం ఉన్నావు, నేను ఎరుగుదును. మరియు
సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు శ్వాసయుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిప అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేయబట్టి నా యందు విశ్వాసాన్ని విసర్జించలేదని నేను ఎరుగుదును. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ అంటున్న ప్రియమైన ప్రభువును గట్టిగా పట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు నా నామముని గట్టిగా పట్టుకోవాలి. ఏం గట్టిగా పట్టుకోవాలంట? యేసయ్య నామము అనండి. యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కడున్నాము అంటే సైతాను సింహాసనం వేసే స్థలములో కాపురం ఉన్నాం మనం. మీకు అర్థమైందండి? ఈ లోకములో ఎవరి సింహాసనం ఉన్నది? అందరు ఇక్కడ ఉన్నారా? ఈ లోకములో సింహాసనం ఎవరిది ఉన్నది? సైతాన్ది ఉంది. ఆయన ఏలుబడి చేస్తున్నారు. ఇప్పుడు దేవుడి సింహాసనం మీద ఇంకా రాలేదు. దేవుడి సింహాసనం మీద మనకి వెళ్ళలేదు ప్రేమ వాళ్ళరా. ఈ లోకములో సైతాను ఈ లోకములు ఏడుబడి చేస్తున్నారు. సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. వాడు కూర్చొని స్థలంలో మనం కాపురం ఉంటున్నాం. అవునా లేదండి? వాడే ఏడుబడి చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలాగున్నామంటే వాడు కూర్చున్న సింహాసన స్థలములో ఉన్న స్థలంలో మనం ఎలా ఉన్నాము? విశ్వాసులుగా ఉన్నామంట. ఎలా ఉన్నామండి? విశ్వాసులుగా ఉన్నాము. విశ్వాసులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ప్రియములారా, భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. దైవ బిడ్డలకి భయంకరమైన శోధనలు రాబోతున్నాయి. కాబట్టి కలిగిన యేసయ్య నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. దేని పట్టుకోవాలండి? యేసుక్రీస్తు నామాన్ని గట్టిగా గట్టిగా. రేపు పొద్దున మన దగ్గరకు వస్తారు, పీక మీద కత్తి పెడతారు. ఒక్కొక్కరు పీక మీద ఏం పెడతారు? కత్తి పెడతారు. యేసయ్యని వదులుతారా? వదిలిపెట్టరా అంటారు. మీరేమంటారు? మేము వదిలిపెట్టము అంటే గట్టి విశ్వాసం వదిలిపెట్టరు. నామకర్తగా ఉన్న వాళ్ళు అబ్బో మాకు వద్దు, యేసయ్య వద్దు అంటారు. ఆ శ్రమను చూసి, ఆ బాధలను చూసి, ఆ కష్టాలను చూసి. అందుకే యేసులో విశ్వాసం ఉంచండి, యేసులో నమ్మకం ఉంచండి. ప్రభునందు ప్రేమ వలన మనమైతే ఎలా ఉండాలంటే యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. ఎందుకంటే ఈ లోకంలో ఆయన సింహాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. వాడే ఏడుబలి చేస్తున్నాడు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? కాపాడుతూ ఉన్నాడు. ఎలా కాపాడుతున్నాడో సామెతల గ్రంథం ఒకసారి తీయండి. సామెతల గ్రంథము ఒక్కసారి తీయండి. దేవుడు ఎలా కాపాడుతున్నాడో సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. 18వ అధ్యాయం 10వ వచనం అండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండగలుగుతాడు. హల్లెలూయా చెప్పండి. యెహోవా నామము, అందరు చెప్పండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దాంట్లోకి పరిగెత్తి సురక్షితంగా ఉందురు. ఉందండి? ఎలా ఉంటారంట? ఎక్కడ? యేసయ్య నామం అనే దుర్గములు ఎవరైతే ఉంటారో, హల్లెలూయా, యేసయ్య నామం కింద ఎవరైతే ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినా తప్పిస్తాడు, ఎన్ని బాధలు వచ్చినా ఇడిపిస్తాడు. ప్రేమ వల్లరా, భయంకరమైన బాధలు వస్తాయి. ఆయన నామం చెప్తే చాలు. ఈ రోజుల్లో ప్రేమ వల్లరా ఆయన నామాన్ని మనం ప్రకటిస్తుండగా ఎన్నో అడ్డంకాలు ప్రేమ వల్లరా. ఎందుకు చెప్తున్నారు అంటున్నారు? ఎందుకు చెప్తున్నారు? మీకేమైనా పర్మిషన్ ఉన్నదని అడుగుతున్నారు. యేసు గురించి చెప్తుంటే ఏమంటున్నారండి? ఏం అడుగుతున్నారు? పర్మిషన్ ఉన్నదా అంటున్నారండి. వాళ్ళు ఏమైనా చేసుకో అడిగోవాలన్నారా? లేదు, అడగరు. వాళ్ళని అడగరు. వాటికి ఆటోటెక్కలు రావు. ఏం రావంట? చెప్పండమ్మా. ఆటోటెక్కలు రావు. మనం దేవుని పాటలు పెడితే చాలు ఆటోటెక్కలు వచ్చేస్తాయి అంట. ఒక దగ్గర ఇక్కడే వాకల్పూర్లో మనకు తెలిసిన పాస్టర్ ఉన్నారు. ప్రభుత్వం మైక్ పెడితే చాలండి ఆటోటెక్ వచ్చేసింది అన్నాడంట. పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఆటోటెక్ వచ్చేసింది, వాళ్ళ మైకులు పెట్టు ద్వారా కేసు ఇచ్చినట్టు మాస్టర్ మీద. ఎంత భయంకరమండి! యేసు ప్రభు మాటలు బతికిస్తాయి.
యేసు ప్రభు మాటలు జీవింపజేస్తాయి. అవునా లేదా చెప్పండి? యేసు మాట వింటే బ్రతుకుతారు. యేసు మాట వింటే జీవిస్తారు ప్రేమ వాళ్ళరా. అటువంటి మాటలకు ఆటోటోకి వచ్చిందంట. అంటే ఏది తప్పు లేకపోతే తప్పు మాపడే చూస్తూ ఉంటారు యేసు నామం గురించి మనం చెప్పినప్పుడు. ప్రభునందు ప్రేమ వాళ్ళరా, ఈ అంచె దినాల్లో మనం పట్టుకోవలసింది యేసు క్రీస్తు యొక్క నామమే. హల్లెలూయా. ఏ నామం పట్టుకోవాలండి? యేసుక్రీస్తు యొక్క నామాన్ని గట్టిగా పట్టుకుంటే, అది యేసుక్రీస్తు నామం ఎటువంటిదంటే బలమైన దుర్గము. దుర్గము లాంటిది. నీతిమంతులు మాత్రమే దాంట్లోకి ప్రవేశపెడతారు. నీతిమంతులు మాత్రమే దేంట్లోకి వెళ్తారు? యేసు యొక్క నామములోకి, దుర్గమనే నామములోకి ప్రవేశపెడతారు ప్రేమ వాళ్ళరా. ప్రవేశపెట్టినోడు ఎప్పుడు కూడా సురక్షితంగానే ఉండగలుగుతారు. సురక్షితంగానే ఉండగలుగుతారు. కాబట్టి ఈ దినాల్లో మనం పట్టుకోవలసింది యేసు క్రీస్తు యొక్క నామము అనండి. కొంతమంది ఇప్పుడు బాధ వచ్చేసింది యేసు నామమే అంటారంతే. బాప్టిజం తీసుకుంటే యేసు నామంలోనే తీసుకోవాలంట. ఎలా తీసుకోవాలంట? యేసు నామంలోనే తీసుకోవాలంట. యేసు నామంలోనే బాప్టిజం తీసుకోవాలంట. యేసు నామంలోనే స్వస్థ. అంటే నేను చెప్తున్న మాట అంటే యేసు క్రీస్తుని కలపాలి మనం. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు అని అర్థం. యేసు క్రీస్తు నామం అని మనం పలకాల. అప్పుడప్పుడు మనం కూడా యేసు నామం అని అంటూ ఉంటాం. ఎందుకంటే సాధారణం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ప్రార్థన చేసి అన్ని చెప్పి ఏం చెప్తాము? యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అంటామా లేదా? ఆయన నామాన్ని మనం ప్రకటించాలి కంపల్సరిగా. ఆయన నామంలో లేకపోతే మనకి ఏది జరగదు. కొంతమంది ఉంటారు యేసు నామం చెప్పకుండా ప్రార్థన చేస్తారు. మా పాస్టర్ గారు తెలుసా సంఘం. ప్రార్థన చేస్తారు యేసు నామం అంటండి ఆమేన్ అంటారు. ఎవరు చెప్పినట్టు? ఓ దగ్గరికి వెళ్ళాం, కూడికి వెళ్ళాం, చాలా పెద్ద సంఘం. అక్కడికి వెళ్తే పాస్టర్ గారు మేము వెళ్ళాం, అటు కొత్తగా వెళ్ళాం. వెళ్తే మా గురించే బాగు చేస్తున్నారు. వాళ్ళు తండ్రి కుమార్ పరిశుధాత్మ నమ్మరంట. నాకు తెలీదు మరి. తండ్రి కుమార్ పరిశుధాత్మ నమ్మకపోతే క్రైస్తుడే కాదండి. ముగ్గురిని నమ్మాలి. ముగ్గురు దేవుళ్ళు అనకూడదు కానీ 3 నామాలు మనకి. హల్లెలూయా. తండ్రి కాలంలో తండ్రి పని చేశాడు, కుమారి కాలంలో కుమారుడు పని చేశాడు, పరిశుధాత్మ కాలంలో పరిశుధాత్మ పని చేస్తున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుధాత్మ నమ్మాలి. క్రియ యొక్క నామంలోనే మనం బాప్టిజం ఇవ్వాలి. యేసుక్రీస్తు నామములో కాదండి. ఎలాగివ్వాలండి? పరిశుద్ధాత్మ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనే మనం బాప్టిజం ఇస్తాం. అవునా కదండి? అలాగే ఇస్తాం ఎప్పుడు కూడా. మరి 3 సార్లు ముంచే అవసరం లేదు, ఒక్కసారి ముంచితే చాలు. కొంతమంది తండ్రియు కుమారునియు పరిశుద్ధాత్మ 3 సార్లు ముంచే అవసరం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియములారా, మనం కలిగినది యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకు యేసు నామములో గట్టిగా ఎందుకు పట్టుకోవాలంటే ప్రభునందు ప్రియములారా, మనం ఆయన నామం ద్వారానే రక్షింపబడ్డాము. ఆయన నామం ద్వారానే మనం ఏం చేయబడ్డామండి? రక్షించబడ్డాము, విడిపించబడ్డాము. ఆయన నామంలోనే బాప్టిజం పొందాము. యేసుక్రీస్తు నామంలోనే ఏం పొందామండి? బాప్టిజం కూడా పొందాము. ప్రభునందు ప్రియములారా, మీరు చదువుకున్నట్లయితే చాలా మాటలు ఉన్నాయి. అపోస్తలుల కార్యము 2:38 అపోస్తలుల కార్యము 2:21 అక్కడ రాయబడ్డదండి. రోమపత్రిక 10:13 రోమపత్రిక 10:13 యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వాళ్ళు రక్షింపబడుదురు అని రాయబడ్డది. రోమపత్రిక 10:13 ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారు రక్షింపబడతారు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళు విడిపించబడతారు. ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు వదిలిపెట్టే దేవుడికి కాదండి. మీరు యోహాను సువార్త 14:14 మీరు చదువుకున్నట్లయితే 14 అండి. యోహాను సువార్త 14:14 అక్కడ అంటున్న మాట అండి. తీయండి ఒకసారి అండి. 14:14 నా నామమున నన్నేమి అడిగినను. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. నా నామమున మీరు ఏది అడిగినాను అది మీకు చేస్తాను.
కంపల్సరిగా చేసే దేవుడండి. ప్రియమైన దేని బిడ్డలారా, నా నామమున మీరు ఏది అడిగినాను, యేసుక్రీస్తు నామములో ఇది అడుగుతున్నాం ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఇది కావాలి ప్రభువా, ఇది మేము కావాలి ప్రభువా అని అడిగితే కంపల్సరిగా ఆయన చేయకుండా ఉండలేడు. ఏది అడిగినాను నా నామములో నేను చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఎన్ని చేశాడు. మనం అడిగింది ఇవ్వలేదండి. ఎన్ని అడిగాం, ఎన్ని అడిగితే దేవుడు ఎన్ని ఇచ్చాడు. అడిగిందల్లా ఇస్తానే ఉన్నాడు దేవుడు. ఒక్కొక్కటి ఆలస్యం చేస్తున్నాడు మనకు అడిగింది, ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు ఒక్కోసారి. ఎందుకంటే మన జీవితంలో అద్భుతం చేయడానికి, మన జీవితంలో కార్యం చేయడానికి ఒక్కొక్కసారి ఆలస్యం చేస్తాడు. ఒక్కొక్కటి అడిగింది ఒక్కొక్కసారి వెనక చేస్తా ఉంటాడు. అక్కడ నిలుస్తామా లేదా అని. నువ్వు అడిగిందల్లా చాలా అడిగిన అన్ని పొందుకున్నావు, ఏది అడిగినా పొందుకున్నావు. దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఇస్తానే ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఈ దినాల్లో ఆయన నామాన్ని మనం ఎందుకు గట్టిగా పట్టుకోవాలంటే, ఆయన నామాన్ని ప్రకటించడానికి వీల్లేదు, ఆయన నామాన్ని చెప్పడానికి వీల్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒకసారి ప్రభునందు ప్రియమైన అపోస్తలుల కార్యం 3వ అధ్యాయము 1-6 మీరు చదువుకున్నట్లయితే, 1-6 మనం చదువుకున్నట్లయితే, ఒక కుంటివాడు ప్రభునందు ప్రియమైన ఆ దేవాలయం ద్వారం దగ్గర కూర్చొని, మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటూ ఉండేవాడు. చాలా భయంకరమైన పరిస్థితి. అలా ఎన్ని సంవత్సరాల నుంచి అయితే 38 సంవత్సరాలు చదివే స్థితిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? అందరు చెప్పాలి. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో అడుక్కుంటా ఉన్నారు. ఒక దినాన్ని పేతురు యోహానులు ప్రభునందు ప్రియమైన వాళ్ళు బయలుదేరి ఆ ప్రాంతానికి, ఆ దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారంట. ఎక్కడికి వెళ్తున్నారండి చెప్పండి? ఎక్కి వెళ్తున్నారు, దిగి వెళ్తున్నారా? మనం ఎక్కామా దిగామా? మందిరం ఎప్పుడు కూడా పైన ఉండాలి, అవును కదండి? ఎక్కాలంట. చూడండి, ఆ యెరూషలేము నుంచి ఒక అతను దిగిపోతున్నాడు. దిగిపోయే ద్వారా నష్టపోయాడా, బాగుపడ్డా? ఎక్కి వెళ్ళాలి కానీ దిగిపోయాడు అనుకోండి, ఏమైపోతాడు? దొంగల చేతులు చిక్కిపోతాడు. అలాగా ఆ దినాలు కూడా ప్రభునందు ప్రియమైన వీళ్ళు మందిరం ఎక్కువ వెళుతుండగా ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే పేతురు యోహానులు అంటారు, మా తట్టు తేరు చూడండి అన్నోకి ఆయన ఎంతో ఆశతో, అయ్యో ఈయన దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో, వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, నిలువు టంకెలు ధరించుకున్నారు, వీళ్ళ దగ్గర ఈ రోజు నాకు కావాల్సింది అంతా దొరుకుతుంది అనుకుని ఆశపడుతుంటే, వాళ్ళు అంటున్న మాట ఏంటి తెలుసా అండి? మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, మాకు కలిగింది ఏంటంటే యేసు క్రీస్తు యొక్క నామం కలిగి ఉన్నాము అని చెప్పారు. హల్లెలూయా. అలా చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? 6 యేసు క్రీస్తు నామంలో లేచి నడువు అని చెప్పారండి, అంతే. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు? లేచి నిలిచి నడిచి గంతులు వేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడండి? లేచి నిలిచి నడిచి గంతులు వేశాడంట. 38 సంవత్సరాల నుంచి కుంటోడుగా ఉన్న అతను లేచి నిలిచి నడిచి గంతులు వేశాడంట. గంతులు వేస్తూ దేవుని సన్నిధికి వెళ్ళాడంట. ఎంత గొప్ప భాగ్యం చూడండి. ఎవరిని బట్టి లేచాడండి ఆయన? యేసయ్య నామమును బట్టి. హల్లెలూయా. యేసయ్య నామములో ఎంత శక్తి ఉన్నదో, యేసయ్య నామములో ఎంత శక్తి ఉన్నదో ప్రియమైన వాళ్ళారా. ఈ రోజుల్లో ఆ శక్తిని కించపరచాలని యేసయ్య నామం చెప్పనక వెళ్ళలేదు. మీరు ఏమైనా పెట్టుకోండి, ఎంత లోకంలో ఏ పాటలైనా పెట్టుకోండి, కానీ యేసు గురించి పాటలు పెట్టొద్దు అంటారు. ఈరోజు మన పైన ఒక అల్లారం, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరు చెప్తే నమ్మరు, ఇక మూలం పెట్టేశాను. 13,000 పెట్టుకుని కొన్నాను అల్లారం గురించి చాలా మందికి తెలుసు. 13,000 పెట్టుకొని గొట్టాలు కొని ఎంతో ఎరంగ్ చేసాం, అందరికీ సువార్త అందించాలని. కేసు వేస్తారు మన మీద, పోలీసులు పంపించారు. తెలిసిన ఎస్సీ ఉన్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడలేదు, ఆయన ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి. హల్లెలూయా. పిలిస్తే పాస్టర్ గారు చాలా కంప్లైంట్లు వస్తాయి మీ మీద అన్నారు. అలానే బ్రదర్ ఏం చేయమంటారు చెప్పండి అన్న. కొద్ది సౌండ్ తగ్గించాను. సౌండ్ తగ్గించినా మళ్ళీ కంప్లైంట్కి వెళ్ళారండి. మరలా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. ఇంకెందుకు అందరితో సమాధానంగా ఉండాలని తీసి పక్కన పెట్టేశాను. అందరితో ఎలా ఉండాలి? మనం సమాధానంగా ఉండాలి. ఇప్పుడు అలా అంటున్నారు, మనం రెచ్చిపోయి అనుకోండి, రేపు పొద్దున్న మధ్యలన్నీ జరగనీయకుండా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు, అవునా కదండి?
ఏమిటండి దుష్టుడు సింహాసనం ఎవరు వేసుకున్నారు అన్నది చెప్పనమ్మా. అపవాది ఏం చేశాడు? లోకం మీద సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నాడు. మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? కాపురం చేస్తున్నాం. ఈ లోకంలో దేవుని పని చేస్తున్నాం. అపవాది అందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నది. అపవాది అందరినీ ఏలుబడి చేస్తూ ఉన్నది ప్రేమ వలన. అందుకని ఈ రోజుల్లో ఎక్కడ సువార్తకి వెళ్ళినా, ఎక్కడికి దేవుడి మాటలు చెప్పడానికి వెళ్ళినా చాలా భయంకరంగా జరుగుతుంది. కొంతమంది పాస్టర్లు కొట్టేస్తున్నారు. ఆ పాస్టర్లు అంతా తాగేసి చచ్చిపోయారని కొంతమంది అంటారు. తాగేసి చచ్చిపోవడానికి పాస్టర్లు అంత బోధించేవారు తాగుతారండి. చెప్పండి. అంత ఖచ్చితంగా చెప్పేవారు తాగి అలవాటు ఉంటుందండి. చెప్పండి. ప్రభునందు ప్రేమ, మీరు తాగరండి అంటారు. ద్రాక్షరసం కూడా వైన్ అంటున్నారు. ద్రాక్షరసాన్ని కూడా ఏంటంట చెప్పండి. అందరూ తాగిపోతులు అంటున్నారండి. ద్రాక్షరసం ఏమంటున్నారు? వైన్ కదా మీది అంటున్నారు. అందుకే బయట కొనుగు రాకుండా నేను సొంతంగా తయారు చేస్తాను ద్రాక్ష పండ్లు తీసుకొచ్చి. ఎప్పుడైనా బయటది ఇచ్చానా మీకు? హలో, ఎప్పుడైనా తాగారా? ఎందుకు అంటే మనుషులకి మనకు కనపడకూడదు. మనుషులు నేను చెప్పాను ఒకటే మాట. నా ఇంట్లో నేనే ద్రాక్ష పండ్లు తయారు తీసుకొచ్చి పొద్దున్నే లేచి తలస్నానం చేసి నేను తయారు చేస్తానని చెప్తాను. రొట్టె కూడా నేనే తయారు చేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులకి మనం సులభంగా కనపడకూడదు. ఒకవేళ వాళ్ళు అనుకున్న బయట నుంచి మనం తెచ్చుకున్నది దొరుకుతుంది, ద్రాక్షరసం దొరుకుతుందండి. క్రిస్టియన్ షాపుల్లో దొరుకుతుంది, బుక్ స్టాల్లో. అది తెచ్చేసి నీళ్ళు కలిపేసి ఇచ్చి ఏం ప్రాబ్లం ఉంటుంది. అది ఇవ్వద్దని నేను అంటలేదు కానీ మీరు అందరు కొంతమంది అంటున్నారు మీరు వైన్ తాగలేదా? ద్రాక్షరసం అంటే వైన్ అని ఉన్నది ఇంగ్లీష్లో ఏమున్నదండి చెప్పనమ్మా? వైన్. యేసు ప్రభు వారు కూడా పెళ్లి విందులో ఏమిచ్చారు? ద్రాక్షరసం ఇచ్చారు లేదా? ఇచ్చారు లేదండి? ఇచ్చారు. తాగేసి మత్తులు అయిపోతారంట. రాయబడ్డది బైబిల్లో. కాబట్టి ప్రభువునందు ప్రియమౌలరా, ఈ రోజుల్లో యేసు నామం గురించి మనం చెప్తున్న చాలా నిందలు, అవమానాలు జరుగుతూ ఉన్నప్పుడు మనం ప్రభువునందు ప్రియమౌలరా ఆయన నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ మధ్యకాలం చాలా రోజుల క్రితము ఒక పాస్టర్ గారిని ప్రియమౌలరా, మీరు చెప్తే నమ్మరు కానీ మల్లము తినపెట్టారు. యేసు గురించి మీరు చెప్పొద్దు, యేసు నామం ఎత్తొద్దు అని చెప్తుంటే ఆయన యేసు గురించే చెప్పాడు. యేసు నామాన్ని ఎత్తితే మలము తినబెట్టారండి. విసర్జించిన మలాన్ని ఎవరైనా తినగలుగుతారా? ఆ మలాన్ని తినబెట్టారు ప్రియమౌలరా. ఎంతో భయంకరమో చూడండి. ఆయన మలమన తిన్నాడు కానీ యేసు నామాన్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. యేసు నామాన్ని గట్టిగా పట్టుకున్నాడు ప్రియమౌలరా. ఒక రోజున ప్రభువునందు ప్రియమౌలరా, ఒక రోజున కాదు కానీ ఈ రోజుల్లో మనము యేసయ్యని గట్టిగా పట్టుకొని ముందుకు మనం సాగాలి. ఎందుకు సాగాలంటే యేసు గురించి ఒకసారి అపోస్తుల కార్యం 7:59 నుంచి మీరు చదువుకుంటే స్టెఫన్ అనే వ్యక్తి ప్రభువునందు ప్రియమౌలరా ఏమేమి తెలుసా అండి? యేసు కొరకు అత్సాక్షి అయినాడండి. ఆయన యేసు గురించి చెప్పొద్దని చెప్పాడు, యేసు గురించే మాట్లాడారు. యేసు గురించి మాట్లాడొద్దు, ఆయన నామం ఎత్తొద్దు అన్నారు ప్రభువునందు ప్రియమౌలరా. ఆయన నామం గురించి ప్రకటన చేస్తున్నాడు. రాళ్ళు తీసుకొని రాళ్ళు ఇచ్చి కొట్టి చంపేశారు. కారణం అంటే యేసు కోసము. హల్లెలూయా. చెప్పండి ఒకసారి హల్లెలూయా. అపోస్తలుడు పౌలు అంటున్న మాట అండి. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. అపోస్తలుల కార్యము 21వ అధ్యాయం 13వ వచనం అండి. అపోస్తలుల కార్యము 21:13 అండి. పౌలు నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకును మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్తున్నాడండి. హల్లెలూయా. దేని కొరకు సిద్ధంగా ఉన్నాడంటండి? చనిపోవడానికి. యేసుక్రీస్తు నామం గురించి నేను చనిపోవడానికి, బంధించబడ్డానికి కాదు, చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అవును ప్రియమౌలరా, ఈ దినాల్లో కొద్ది దినాలు రాబోతున్నాయి. మన మీద దాడులు జరగబోతున్నాయి. మన మీద కొన్ని పరిస్థితులు రాబోతున్నప్పుడు
ప్రభునందు ప్రియులారా, అప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి. హల్లెలూయా. ఎలా ఎలా నిలబడాలి తెలుసా? ధైర్యంగా నిలబడాలి. యేసు నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఒక రోజునండి హైదరాబాద్లో మా యేసురత్న పాస్టర్ గారు ఉన్నప్పుడు ఇలా వాకింగ్ చెప్తున్నారంట. వాకింగ్ చెప్తుంటే సంఘము ఇటు స్త్రీలు కూర్చున్నారు, ఇటు పురుషులు కూర్చున్నారంట. ఒక అతను కత్తి వంకొంకడ తిరిగిన కత్తి తీసుకొని వచ్చేసాడు. ఈయన వచ్చేసి ఎక్కడి నుంచో వచ్చేసి ఆంధ్ర నుంచి వచ్చేసి ఎంతమందిని మార్చేస్తున్నాడు. ఈయన బ్రతకనకి వీలేదు, ఈయన చంపేద్దామని కత్తి తీసుకొని చర్చి దగ్గరకు వచ్చేస్తుంటే సంఘం అంతా నిలబడ్డారంటే వెళ్ళడానికి వీలేదు. పాస్టర్ చెప్పారంట, సంఘంతో మీరు కూర్చోండి, ఆయన రాని అని చెప్పారంట. ఆయన రానియండి, పొడి చేసినా పర్లేదు అన్నారంటే యేసురత్నం గారు. ఆయన ప్రభునందు ప్రేమ సంఘం దాటుకొని వచ్చి కత్తితో పొడుతామని వచ్చేసి వెంటనే కత్తిని వదిలిపెట్టేసి, అయ్యా నేను పాపిని, నన్ను యేసయ్యా, నాకే నువ్వు కావాలి ప్రభు అన్నాడంట. హల్లెలూయా. వెంటనే ఆయనకి ఏమొచ్చింది చెప్పండి? చెప్పండి ఏమొచ్చిందండి? మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. ప్రభునందు ప్రేమ వలన యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఎన్నో నిందలు, యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఎన్నో అవమానాలు కలుగుతూ ఉంటాయి. ఈ దినాల్లో నమ్మిన వాళ్ళు కూడా చాలా శోధనలు వస్తాయి. కానీ ఎవరైతే ఆయన బలమైన దుర్గంలో వెళ్ళిపోతారో, ఆయన నామైన దుర్గం కిందకి ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళు కంపల్సరిగా సురక్షితంగా ఉండగలుగుతారు. ఎలా ఉంటారండి? అందరు చెప్పాలి, ఎలా ఉంటారు? సురక్షితంగా ఉంటారు. అయితే మనకు కలిగింది ఏంటంటే యేసు నామాన్ని కలిగి ఉన్నాము. ఏం కలిగి ఉన్నాము? చెప్పండి. యేసు నామాన్ని కలిగి ఉన్నాము. అయితే ప్రభునందు ప్రియులారా, మీరు ఎబ్రీ పత్రికలోకి రాబోతుకి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 11వ అధ్యాయం 36 నుంచి మనం చదువుకున్నట్లయితే చాలా మంది, ఎంతో మంది చంపబడ్డారు. దేని గురించి? అవమానపరచబడ్డారు, నిందించబడ్డారు, రంపలతో కోయబడ్డారు, కత్తులతో నరకబడ్డారు. దేనికోసం అంటే యేసు ప్రభు కోసము. దేనికోసం అండి? అందరు చెప్పనండి. యేసు ప్రభు కోసం వాళ్ళందరూ. మీరు చదవండి, ఒకసారి చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 36 వచ్చిన చదవండి. 36 నుంచి చదవండి ఒకసారి. వీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము అమ్మ 11:36 చదువుతున్నా. 11:36. హల్లెలూయా. మరి కొందరు కొరడా దెబ్బలను, వారు బంధకాలను అనుభవించేది. రాళ్ళతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు. చూడండి, కత్తులతో చంపబడ్డారు. ఎవరి కోసం అంటే యేసుక్రీస్తు నామములో వాళ్ళు ఉన్నారు కాబట్టి చంపబడ్డారు. కానీ వాళ్ళు సురక్షితంగా ప్రభు దగ్గర ఉన్నారు. హల్లెలూయా. సురక్షితంగా ప్రభు దగ్గర ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ఈ అత్సాక్షి చేయబడ్డ వారందరి కోసము దేవుడు ఒక ప్రత్యేకమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. దేవుని కొరకు చనిపోయిన వాళ్ళందరూ ఎవరి కొరకండి? హలో, ఇక్కడ ఉన్నారా? ఇక్కడ లేనట్టు కనబడుతున్నారు చాలా మంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చాలా మంది ఎందుకు చంపబడ్డారంటే హతసాక్షి చేయబడ్డ వాళ్ళందరూ కూడా దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. ఈ శరీరాన్ని హతసాక్షి చేస్తారు కానీ ఆత్మను హతసాక్షి చేయలేరు. ఆత్మను హతసాక్షి చేయలేరు. కాబట్టి చాలా మంది పౌలు చాలా మంది మన కొరకు ఎంతో మంది చనిపోయారండి. వాళ్ళని మాదిరించుకొని మనం ముందుకి సాగాలి. మనకి ఎలా సాగాలి? ముందుకు సాగాలొద్దో చెప్పండి. ముందుకు సాగాలి మనం. కాబట్టి మనకు కలిగినది ఏం చేయాలి చెప్పండి? హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. మనకు కలిగినది ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. మనం ఏం కలిగి ఉన్నామంటే యేసు క్రీస్తు యొక్క నామాన్ని కలిగి ఉన్నాం. ఒకసారి 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 14 వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు పత్రిక 4:14 చదవండి. 4:14 చదువుతున్నామ్మా. క్రీస్తు నామము నిమిత్తము
మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ అద్భుతమైన రాశారు చూసారా, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల, అవమానాలు వచ్చిన ఎడల, కష్టం వచ్చిన ఎడల, ప్రభునందు ప్రేమవలరా ఏమొచ్చినా సరే మీరు ధన్యులు. ధన్యుల అదృష్టవంతులు అంటున్నాడు దేవుడు. దేన్ని బట్టి అంటే క్రీస్తు నామము నిమిత్తము. క్రీస్తు నామం నిమిత్తం ఇక్కడ నిందల పాలైనారా, అవమానపరచబడ్డారా, నిందల పాలైనారా? ప్రభునందు ప్రేమవలరా మీరు ధన్యులు. ఎందుకంటే ఆయన నామ నిమిత్తం మనం నిందించబడుతున్నాం. అందుకంటున్నాడు, నా నామ నిమిత్తం మేము నిందించి అవమానపరిచినప్పుడల్లా మీరు ఆనందించండి అంటున్నాడండి. మీరు ధన్యులు, ఆనందించండి, సంతోషించండి. మనకు కూడా ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది కదా. మనం యేసు గురించి చెప్తుంటే చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మేము మా ఇష్టం మేము చెప్పుకుంటాం. మాకు ఏది మన అంబేద్కర్ రాసింది ఏంటంటే అది భగవద్గీతనా కాదు, రాజ్యాంగం. రాజ్యాంగంలో ఏమున్నదంటే ఎవరి మతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా కొలుసుకోవాలి, ఎవరి మతాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా నమ్ముకోవాలని అంబేద్కర్ రాజ్యాంగంలో రాశాడు. ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రకరకాలుగా మనుషులు కలుపుతాలు తీసుకుని వస్తారు. మనుషులు కలుపుతాలు తీసుకుని వస్తున్నారు. రాజ్యాంగంలో ఏమి రాయపడ్డదంటే ఎవరి మతాన్ని వాళ్ళు నమ్ముకోవచ్చు, ప్రకటించుకోవచ్చు అని ఉన్నారు. మనం ఎందుకు నమ్మి ప్రకటిస్తాం అంటే ఇది సత్యమని ప్రకటిస్తున్నాం కదా. అవునే కదండి, ఇది సత్యము, ఈయన నిజమైన దేవుడు, ఈయన నిజమైన రక్షకుడు అన్న తెలుసు కాబట్టి ప్రేమ వలన ఆయన నామాన్ని ప్రకటిస్తుంటే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వచ్చినా మనం భయపడ అవసరం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, త్వరగా రాబోతున్నాను, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగా రాబోతున్నాడు, మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. ఏంటి మనకు కలిగిందంటే యేసుక్రీస్తు యొక్క నామాన్ని మనము కలిగి ఉన్నాము. ఆ నామాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఒకవేళ నీ దగ్గరికి కత్తి తీసుకొచ్చి చంపేస్తామన్నా యేసయ్యను వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. నాకు యేసయ్యే కావాలనాలి. ఎవరు కావాలండి? యేసయ్యే కావాలి. యేసు తప్ప నాకు ఇంక ఈ లోకములు ఏది అక్కర్లేదని మనం అడగాల. అడిగిన అంటే ప్రభువునందు ప్రేమవలరా మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు. కాబట్టి యేసు నామాన్ని గట్టిగా పట్టుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభువునందు ప్రేమవలరా ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా ప్రియ సహోదరుడా, ఇగో నీ కిరీటాన్ని ఎవరు అపహరించుకుంటూ ఉండాలంటే నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని దేవుడి వాక్యం సెలవిస్తున్నది. నీ కలిగినది ఏంటంటే యేసుక్రీస్తు యొక్క నామమును కలిగి ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క నామములో నువ్వు దుర్గములో నువ్వు ఉన్నావు. ఆ నామాన్ని బట్టి ఎంతో మంది నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు, నిందల పాలైపోయారు, రంపాలతో కొయ్యబడ్డారు, రంపాలతో కొయ్యబడ్డారు, కత్తి నరకబడ్డారు. ఈరోజు ఆ నిందలు నీకు రావచ్చు, అవమానాలు నీకు రావచ్చు. నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ప్రభా నీ నామాన్ని గట్టిగా పట్టుకుండేవాళ్ళుగా ఈ అంచె దినాల్లో మాకు కలిగినది నీ యేసుక్రీస్తు యొక్క నామము మేము గట్టిగా పట్టుకుంటాము. నీ నామంలోనే రక్షించబడ్డాము, నీ నామంలోనే బాప్తిసం తీసుకున్నాము, నీ నామంలోనే మాకు ఈడుదల, నీ నామంలోనే మాకు స్వస్థ ఉన్నది. ప్రభా నీ నామాన్ని గట్టిగా పట్టుకుంటాము. మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని అడిగిదాం. ప్రేమ వల్లరా ఎవరికి వాళ్ళే అడిగిదాము. ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటావా? మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా తండ్రి, ఎన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఆయన వాక్యానుసారంగా జీవించుటకు, వాక్యానుసారంగా నడుచుకునకు ప్రతి బిడ్డను మీరు సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.